టామ్ ఏంటి ఇప్పుడు అంటే చెప్పాను కదా అబ్బాయి కాలు ఏం వేసుకున్నాడు ఇక్కడ చిన్న చిన్నలాగే చిన్న స్టాండ్స్ వేసుకొని నడుస్తా ఉన్నాడు కదా ఇలా పెట్టుకొని వాటితో పాటు మనతో పాటు వాడు ఫాస్ట్గా నడవగలరా నడవలేరు పాపం ఏదైనా ఏ చిన్న అవసరం వచ్చినా ఇతరుల మీద వాళ్ళు ఆధారపడాల్సిందేనా అలాంటి ఇప్పుడు మీ అంత అబ్బాయి పాపం కదా మరి చిన్నప్పుడు ఏమైందంటే మన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏమైపోయారు చనిపోయారు తల్లిదండ్రులు చనిపోయారు మరి కాళ్ళు లేవు ఎక్కడికి వెళ్ళలేడు చదువుకోవాలని చాలా ఆశ ఉంటుంది కదా మరి బాధపడతా ఉన్నాడు అరే నాకు ఎవ్వరు వెళ్ళే మరి చదువుకోవాలని చాలా ఆశగా ఉంది అని చాలా బాధపడతా ఉన్నాడు అనమాట వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు మరి కొంచెం చదువుకున్నాడు వాళ్ళ అమ్మ అలాగే జాగ్రత్తగా తీసుకువెళ్ళి చక్కగా స్కూల్లో కూర్చోబెట్టేది కొంచెం చదవడం నేర్చుకున్నాడు రాను వాళ్ళకు పెద్ద డిసీజ్ వచ్చి వాళ్ళ చనిపోయే పిల్లలు తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా చనిపోతారు ఇద్దరు చనిపోయిన వాళ్ళని ఏమంటారు చెప్పండి ఆర్ఫన్స్ వెరీ గుడ్ అంటే క్లాస్ పెట్టిరా ఇప్పుడు ఈ చూపుతాము పేరెంట్స్ ఇద్దరు అమ్మ లేదు ఎవరు లేరు ఇద్దరు లేడనమాట అలా పాపం చాలా బాధపడుతూ ఉండేవాడు ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండేవాడు అయితే ఈ బాబుని ఎవరైనా తీసుకెళ్ళి పెంచుకుంటే బాబులు అని అందరూ అనుకుంటున్నారన్నా ఎవ్వరు తీసుకెళ్ళలేదు అయితే దూరంలో వాళ్ళ అవ్వ అంటే వాళ్ళ నాన్న చుట్టాలు ఎవరో అనమాట ముసలావిడ అవ్వకు తెలిసింది క్రిపుల్ టామ్ నానిగా ఉన్నాడని పాపం ఆవిడ వచ్చి చేసిందంటే క్రిపుల్ టామ్ ని తీసుకెళ్ళిపోయింది అనమాట ఇదిగో క్రిపుల్ టామ్ తీసుకెళ్ళి ఎలా ఉంది అవ్వ చాలా శాంతంగా ఉందా ఎలా ఉంది ఏముంది చేతిలో చాలా ఉంది క్రిపుల్ టామ్ ని ఎంతో ప్రేమించేది కాదు నాన్న టామ్ ని ఎందుకంటే టామ్ ఏ పని చేయలేదు మరి టామ్ అన్ని ఫీడ్ చేయాలి టామ్ కి స్నానం చేయించాలి అన్ని పనులు ఆవిడే చేయాలి కాబట్టి ఆవిడ కూడా చాలా పెద్ద ఆవిడనమాట అవ్వ ఎంతమంది మీకు అవ్వలున్నారా పిల్లలు నాకు కూడా మా అమ్మ ఉంది నేను చిన్నప్పుడు మా అమ్మాయి నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయడం నేర్పించింది వాక్యాలు చదవడం వాక్యాలు చెప్పించింది 23వ కీర్తన నాకు మా అవ్వ నేర్పించింది పిల్లలు 1వ కీర్తన మాకు మా అవ్వ నేర్పించింది మీరు ఎంతమంది 23వ కీర్తన చెప్తారు చూడకుండా చెప్పాలి అదిగో మనసు చెప్పిందంట దించండి 1వ కీర్తన ఎందుకు చెప్తారు 1వ కీర్తన అరే ఇద్దరు బాను నేను ఈసారి వస్తాను కదా ఏదో ఒక మీటింగ్కి అప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లలందరూ 1వ కీర్తన అంటే అందరూ చదివారు ఈ జిప్సీ హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ సరేనా మా అక్క మరి 1వ కీర్తన నేర్పింది 23వ కీర్తన నేర్పింది పరలోక ప్రార్థన కూడా నేర్పింది కదా పరలోక ప్రార్థన వచ్చా మీకు పరలోక మందిరం మాత్రమే ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ లేరా మనం కూడా టైంతో పాటు ఏం చేయాలి ఓకే ఇక్కడ ఈ అమ్మకి ట్రిపుల్ టామ్ అంటే చాలా కోపం వస్తుంది అన్ని పనులు నేను చేయించాలా అని దగ్గర చెప్పారు ఎన్నిసార్లు చెప్పారా మెతుకు కింద పడకుండా తినమని సరిగ్గా తిను సరేనా వస్తుంది అంటే ఎంతో ఉండేవాడు తిరుగుంటా పాపం ఇప్పుడు బాధపడుతూ ఉండేవాడు పిల్లలు ఎవరిని చూసారా అమ్మ నాన్న వాళ్ళు చూసారా ఆ ఫ్రెండ్స్ చూసారా వాళ్ళు చూస్తే నీకు జాలేస్తుంది కదా జాలేస్తా బాధేస్తా మరి ఏం చేస్తారు మీ వాళ్ళ కోసం ఏం చేస్తారు అనుకున్న వాటిలో వాళ్ళకి ఏదైతే లేదో గుర్తించి అవి మనం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు మనం ఏం చేయాలన్నా ప్రేమిస్తారా మీరు ప్రేమించాలి అయితే మరి ఎప్పుడు కూడా అవ్వ చాలా కోపడుతూ ఉండేదన్నమాట ఇదిగో ట్రిపుల్ టామ్ యొక్క బెడ్ ఇలా ఉండేది పోతా మరి అవ్వకి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది నాన్న 4 స్టేర్స్ 4 అంతస్తుల ఒక పెద్ద బిల్డింగ్ ఉందన్నమాట ఆ బిల్డింగ్ లో పైన ఒక పిచ్చి రూమ్ అన్నమాట కదా మరి ఇది ఎలా ఉంది గోడకి ఏమొచ్చేసి క్రాక్స్ వచ్చేసి ఈ విండో పగిలిపోయింది ఇక్కడ కదా ఇలా ఒక పాడుపడిన రూమ్ అంటారేమో మీరు కదా అలాంటి ఒక పిచ్చి రూమ్ లో ట్రిపుల్ టామ్ వచ్చిందన్నమాట ఇక్కడ వచ్చింది
పాపం తిరుగుతాం మరి పైనుండి ఈ కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు అనమాట. ఎవరైనా వస్తారేమో చూద్దాం, ఎవరైనా వస్తారేమో చూద్దామని చూస్తూ ఉంటాడు. ఎవరైనా కనిపిస్తే బాగుండు అనుకుంటారు. మరి ట్రిపుల్ డౌన్కి ఎవరైనా చెప్పాడు? పేరెంట్స్ లేరు. ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ లేరు. బంధువులు ఉన్నారా? బంధువులు లేరు. ఎవరున్నారు ట్రిపుల్ డౌన్కి? ఉన్నది అవ్వ మాత్రమే. పిల్లలు ఓకే బాయ్స్ మీకు 10 పాయింట్స్ నేను గమనించాను. అప్పుడు కూడా అలా చేయలేదు. అక్క కాల్సి చూసారా? అస్సలు నిశ్శబ్దం, పిన్ డ్రాప్ మాది. బాగా చూసారు మీరు? ఓకే బాయ్స్ కూడా చూస్తున్నారు కదా మన ఇద్దరు పిల్లలు. ఓకేనా? 10 పాయింట్స్ నేను కూడా 10 పాయింట్స్ చూస్తున్నాను. ఓకే అలాగూ మనకి ఇప్పుడు ఇక్కడ పిక్చర్ లో కూర్చొని ఒక్కడే బాధపడతా ఉండేవాడు. అయితే పిల్లలు చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నప్పుడు స్కూల్కి కొద్ది రోజులు వెళ్ళాడని చెప్పారు కదా. కొద్ది రోజులు వెళ్ళాడు, కొంచెం చదవడం వచ్చు అనమాట. అయితే అప్పుడు ఏమైందంటే అక్కడ ఒక ఫ్రెండ్ ఉండేవాడు. తన పేరు జేమ్స్. ఏ పేరు? మరి ఎప్పుడు ఓ ఫ్రెండ్ అనమాట. తను ఒకరోజు కూర్చుని అనుకుంటున్నాడు, నా కోసం ఎవరు రావట్లేదు. చిన్నప్పుడు జేమ్స్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు. వాడన్నా వస్తే బాగుండు, ఎవరు రావట్లేదు నా కోసం అనుకొని పాపం బాధపడతా అలా నిద్రలో చాలుకున్నాడు. ఆలోచిస్తూ ఉన్నాడు, మా అమ్మ ఉంటే మా నాన్న ఉంటే ఎలా ఉండేవాడు, ఎలా ఉండేవాడు కదా, బాగా చదువుకునేవాడిని, మంచి జాబ్ చేసేవాడిని అలా అనుకుంటూ పాపం నిద్రలో చనిపోయాడు. నాన్న చనిపోయినప్పుడు ఏమైందంటే ఒకరోజు అతను మెట్ల మీద నుంచి మరి ఎవరో వస్తున్నటువంటి సౌండ్ వినిపించింది. ఇది అవ్వ సౌండ్ కాదే, అవ్వ వస్తే అలా రాదే, కానీ ఎవరో వస్తున్నారు, నా కోసం ఎవరో వస్తారు. కర్రలు సర్చిస్తున్నాడు. పిల్లలు తన కర్రలు రెండు అలా ఆనిచి బెడ్ మీద పడుకునేవాడు. నెమ్మదిగా లేస్తాడు. ఎవరో వస్తారు నా కోసం. ఆ దగ్గరికి వస్తుంది. మరి చాలా దగ్గరికి ఆ సౌండ్ చాలా దగ్గరికి వస్తుంది. తన ఫస్ట్ స్టేజ్ నుంచి, సెకండ్ స్టేజ్ నుంచి, థర్డ్ స్టేజ్ నుంచి, ఫోర్త్ స్టేజ్ కి వస్తా ఉన్నాడు. పిల్లలు మరి టాప్ దగ్గరికి ఎవరో వస్తా ఉన్నారు. టాప్ లో సంతోషం కదా ఎక్కువైపోతా ఉంది. ఎవరు నా కోసం వస్తున్నారు, ఎవరు వస్తున్నారబ్బా, ఎవరు వస్తారు, రెండు సర్చిస్తున్నాడు. ఇంకా బయటికి రాబోతా ఉన్నాడు కదా అనుకున్నారు. అప్పటికి లోపలికి వచ్చారు. చూస్తే ఎవరు పిల్లలు? నిన్న రాత్రి కాలం నాకు ఎందుకో మరి నిన్ను చూడాలనిపించింది. నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అరే జేమ్స్, నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉందా. చాలా కాలం తర్వాత నువ్వు వచ్చావు. అరే జేమ్స్, మరి ఎలా కనుక్కున్నారో నేను ఇక్కడ ఉన్నానని అంటే మరి జేమ్స్ చెప్పాడు, నీ గురించి నేను అడిగాను. మీ ఊర్లో మరి మీ మమ్మీ డాడీ చనిపోయారని విన్నాను. నిన్ను మీ అవ్వ పంచుతూ ఉందని కూడా నేను విన్నాను. ఈ సంగతులన్నీ నేను తెలుసుకొని నీకు ఒక విషయం చెప్తానని వచ్చాను అన్నాడు. అరే జేమ్స్, చాలా సంతోషంగా ఉందిరా నువ్వు రావడం కదా. పిల్లలు ఎప్పుడైనా చేరాడు ఫ్రెండ్స్ కనిపించారా మీకు? అప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఉంటున్నారు కదా కదా. మరి 1 year తర్వాత మా అక్క ఎవరు? అక్క పేరు ఏం పేరు? అది మర్చిపోయారా? అక్కను చూశాను కదా, చాలా సంతోషంగా ఉంది. 1 year దాకా అక్క అన్న మా ఊరు వచ్చారా, మా ఇంటికి వచ్చారు. పిల్లలు మీ ఇంటికి వచ్చారు అక్క అన్న రాలేదు కదా. అక్క మా ఇంటికి వచ్చారు, అన్న మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో భోజనం చేశారు, మా ఇంట్లో పడుతున్నారా. ఎంత సంతోషంగా ఉంది కదా. మీ ఇంటికి కూడా వస్తే బాగుండు అనుకుంటున్నారా పిల్లలు? అనుకుంటున్నారా? పిల్లలు మీకు అన్నట్టు మార్క్స్ తగ్గుతుంది. ఇక్కడ అక్క మనం చూస్తా ఉంది. ఒక 1 mark పోయేటట్టుంది. మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సీట్ రైట్ లా చేసే కూర్చోవాలి అందరూ. సీట్ రైట్ లో ఆ పిల్లలందరూ సీట్ రైట్ లా ఇక్కడ ఎవరు గోడ కట్టుకున్నారా? ఓకే వెరీ గుడ్. మరి ఓకే వెరీ గుడ్. కూర్చున్నారు కదా, మరి కూర్చున్నారు కదా అని చెప్తా ఉంటే మరి ఇప్పుడు జేమ్స్ చెప్తున్నాడు. మరి జేమ్స్ వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత జేమ్స్ చెప్తా ఉన్నాడు. అరే నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంట్రా? అరే జేమ్స్ ఏం చెప్తున్నావు అంటే మరి జేమ్స్ చెప్తా ఉన్నాడు, టామ్ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. మరి నేను పని నిమిత్తం వేరే దేశం వెళ్ళిపోతా ఉన్నాను. అరే జేమ్స్, నాకు ఒక ఫ్రెండ్ నువ్వు కూడా వెళ్ళిపోతావా?
ఒక్కడవే రా, నా చిన్ననాటి ఫ్రెండ్వి, అరే ప్లీజ్ రా, నువ్వు ఉండురా అంటే వాడు అన్నాడు, లేదురా మేము పనికి వెళ్ళిన మా ఫ్యామిలీ అందరం కలిసి వేరే ఊరు వెళ్ళిపోతా ఉన్నాం, ఆ విషయాన్ని నీకు చెప్తామని వచ్చాను, అంతేకాదా నీకు గిఫ్ట్ తెచ్చాను అని ఆ గిఫ్ట్ అంతా లోపల వచ్చేమని తీసి ఓపెన్ చేసి తెచ్చాడు కదా, ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నాడు. అంతా ఓపెన్ చేసి చూపిస్తా ఉంటే లోపల ఏం తెచ్చాడంటే కొన్ని డబ్బులు తెచ్చాడు. ఏం తెచ్చాడు? డబ్బులు తెచ్చాడు. కూర్చోండి. కొన్ని డబ్బులు తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చి అరే ఇదిగో ఇది మొత్తం మార్చుకుంటే 200 రూపీస్ నీకు వస్తాయి, మరి నీవు జాగ్రత్తగా ఉంచుకో, నేను మళ్ళా తిరిగి ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పాడు అనమాట. చెప్తే వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ జేమ్స్ టామ్ ఇద్దరు కలిసి మరి అక్కడ వారు చదువుకునే రోజుల్లో దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? చర్చికి వెళ్ళేవారు అనమాట. అవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అరే మనం చర్చికి వెళ్ళాము, అప్పుడు మాస్టర్ గారు వాళ్ళు భలే ప్రేమించేవాళ్ళు కదా, అవునరా, ఒక్కొక్కసారి వాళ్ళు ఇంట్లో పిలిచి అన్నం పెట్టేవాడు రా, అబ్బా అరే వాళ్ళు ఏసీ గురించి చెప్పారు కదా, అవును ఏసీ గురించి చెప్పాడు, ఏసయ్య గొప్ప దేవుడు, ఏసయ్య నిజమైన దేవుడు, అంతేకాదు ఏసయ్య ప్రేమించే దేవుడు. పిల్లలు ఏసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా లేదా? ఏసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? చెప్పండి మీరు ఎవరు చెప్పట్లేదు. మరి మీరందరూ ఏసయ్యని ప్రేమిస్తున్నారా? అయితే ఏసయ్యని ప్రేమించే వాళ్ళు సినిమా చూడకూడదు. ఎంతమంది సినిమా చూస్తారు? అరే సినిమా చూస్తే ఏసయ్యని ప్రేమించినట్ట? నో, వెరీ గుడ్. ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారు? అరే ఏసయ్య పెట్టిన అబద్ధం ఆడొచ్చా? ఆడకూడదు. ఎంతమంది పక్కన పెన్సిల్, నోట్బుక్, జామెట్రీ బాక్స్, స్నాక్స్ దొంగతనం చేస్తారు? దొంగతనం చేసేవారు. ఎంత మంచి పిల్లలు మీరు. ఒక పిల్లలు మీకు మీరే శభాష్ చెప్పుకోండి. ఎంత గుడ్ బాయ్స్ చూసారా? మా పిల్లకొండ పిల్లలంటే అక్క ఒక్కళ్ళు దొంగతనం పోయారు, ఒక్కళ్ళు అబద్ధం ఆడరు, ఒక్కళ్ళు మోసం చేయరు కదా. వెరీ గుడ్ చిల్డ్రన్. వెరీ గుడ్. మరి వేసే పిల్లలు అనమాట. ఏసీ పిల్లలు కదా. ఏసీ లాగా ఎంత చక్కగా కూర్చున్నారా మీ గురించి అక్క వెళ్ళే చోటంతా చెప్పుకోవాలి. అవును, కొన్ని నేను జిప్సీ హాస్టల్కి వెళ్తే అక్కడ పిల్లలు ఎంత సైలెంట్ గా కూర్చున్నారు. మరి లెసన్ అయిపోయేంత వరకు నోట్ మీద ఏలు వాళ్ళు కాదు, ఆన్సర్ చేయటం తీయాలక్క. ఆన్సర్ చేసినప్పుడు తీస్తారు. కానీ ఇప్పుడు ఆన్సర్ చేసిన వాళ్ళలో నేను పాయింట్లు వేసుక బాయ్స్కి ఎక్కువ పాయింట్లు వచ్చినాయి, గర్ల్స్ తగ్గిపోయింది. ఆన్సర్ చేయాలి, సరేనా? ఓకే. అయితే అన్నాడు, ఏమన్నాడంటే అదే డబ్బులు తీసుకోమన్నాడు. అరే మరి నాకు ఒక కోరిక ఉందిరా, అరే మరి బైబిల్ కొనుక్కోవాలన్నదిరా అని ఎవరు చెప్పారు? టామ్ చెప్పాడు. జేమ్స్తో చెప్తే జేమ్స్ అన్నాడు, అరే నీకు ఎవ్వరు డబ్బులు ఇవ్వరు టామ్, ఇది ఎంతో విలువైనమని నీకు ఇచ్చాను, నువ్వు దీంతో చాలా జాగ్రత్తగా ఉంచుకొని కష్టకాలంలో నీకు హెల్త్ బాగాలేనప్పుడు ఇది వాడుకోమని ఇస్తాను, ఇచ్చిందా అంటే అరే లేదా నాకు ఒక్క సహాయం చేయరా, నాకు బైబిల్ కావాలరా, ఎందుకో బైబిల్ చదవాలనిపిస్తుందిరా, ప్లీజ్ రా, యేసయ్య ప్రేమ గురించి మరి నాకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారా, యేసయ్య చాలా ప్రేమించేవాడని మరి నాకు గుర్తుకొస్తుందిరా, ఆ బైబిల్ నేను ఒక్కసారి చదువుతానరా, నాకు బైబిల్ తెచ్చిపెట్టరా అని జేమ్స్ అడుగుతా ఉన్నాడు. జేమ్స్ మరి చాలా కోపడ్డాడు. ఆయన చివరికి అన్నాడు, ఓకేరా నువ్వెంతో బ్రతుకులాడుతున్నావు కాబట్టి నేను ఎలాగో మరి నేను తీసుకొని వస్తాను, బైబిల్ కొనుక్కొని వస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. ఎప్పుడు వస్తుందా బైబిల్, ఎప్పుడు వస్తుందా అని చూస్తా ఉన్నాడు. మరి ఇదిగంటే పిల్లలు బైబిల్ తెచ్చి ఇచ్చాడు ఎవరు? పిల్లలు ఎంతో మంది మీ దగ్గర బైబిల్స్ ఉంది, మీ ఓన్ బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది? మీ అమ్మది కాదు, మీ నాన్నది కాదు, దించండి. మీ అమ్మమ్మది కాదు, దించాలి. మీ ఫ్రెండ్స్ది కానీ ఓన్ బైబిల్. ఇది నా సొంత బైబిల్, ఇది నా సొంత బైబిల్. ఎంతమందికి బైబిల్స్ దించండి. ఇప్పుడు ఎంతమంది బైబిల్స్ లేని వాళ్ళు, ఎంతమంది ఓన్ బైబిల్ లేని వాళ్ళు, ఎంతమంది
చాలినంటే మీ ఇంటికి వెళ్ళి చెప్పాలి, అమ్మా నాన్న ఈ క్రిస్మస్ కి మాకు బట్టలు లేకపోయినా పర్వాలేదు, మాకేం కావాలి, ఏం కావాలి? క్రిస్మస్ కి అందరూ బైబిల్స్ కొనుక్కుంటారా? కొనుక్కుంటారా? పిల్లలు మీ దగ్గర బైబిల్ కొనుక్కునేంత డబ్బులు లేవా? చెప్పండి. ఉన్నాయి కదా? అవునా? బైబిల్ ఎంత అవుతుందో తెలుసా? మంచి బైబిల్ 500 అవుతుంది. ఎంత అవుతుంది? మీ దగ్గర 500 ఉంటాయి కదా? మామూలు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తారు, తాతయ్య వచ్చినప్పుడు డబ్బులు ఇస్తారు, మమ్మీ వాళ్ళు పాకెట్ మనీ ఇస్తారు కదా? సో అందరూ తప్పకుండా ఏం కొనుక్కోవాలి? పిల్లలు కొనుక్కుంటారా? కొనుక్కుంటే నేను ఈసారి వచ్చినప్పుడు అడుగుతా, ఎంతమంది దగ్గర బైబిల్స్ లేవు అంట ఒక్క చెయ్యి కూడా ఎక్కరు. అందరూ అక్క మా దగ్గర బైబిల్స్ ఉన్నాయి అక్క, మేము బైబిల్స్ కొనుక్కున్నాం మా క్యాన్సర్. ఈసారి క్రిస్మస్ చెప్పండి, అమ్మా నాన్న మాకు మాకు బట్టలు లేకపోయినా పర్వాలేదు, మాకు ఏం కావాలి? అరే నాకు తీసుకోరా అంటారు వాళ్ళు. తీసుకుంటారా? తీసుకో. మీ నాన్న బట్టలు వేసుకుంటారా? మీరు తీసుకో. మీకు కొత్త బట్టలు కావాలి, మీకు కూడా అంతే కదా? అట్లనే ఓన్ బైబిల్ మీకు అన్నమాట. కాబట్టి అందరూ బైబిల్స్ కొనుక్కుంటారా? ఓకే. మరి ఈ పీపుల్ టాక్కి బైబిల్ వచ్చేసింది, కూర్చొని చూడండి ఎట్లా చదువుతున్నాడు. అలా చదువుతుంటే పిల్లలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తనకి ఏమి సమయం అర్థం కావట్లేదు, చదువుతానే ఉన్నాడు కదా. చాలా ఇంట్రెస్ట్ గా చదువుతున్నాడు. అబ్బా బైబిల్ చదువుతా ఉంటే తనకి నిద్ర రావట్లేదు. ఎంత సంతోషంగా. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మర్చిపోయారా మీరు? ఓకే సరే. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, వాక్యం మొత్తం రాసుకున్నాడు. ఫస్ట్ టైం అన్నయ్య రాసుకున్నాడు. ఇలా కొన్ని ఇంపార్టెంట్ వర్సెస్ అన్ని కూడా ఒక పేపర్ లో వాక్యాలు రాసి నన్ను ఏం చేశాడన్నా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి తన పై కూర్చోవాలి, ఇదిగో చూడండి తను ఎక్కడున్నాడు? ట్రిపుల్ లో కదా. ఎక్కడున్నాడు? 4th ఫ్లోర్ లో కనిపిస్తాడు. అక్కడి నుంచి ఏం చేస్తారు పిల్లలు? వాక్యాలు రాశాడు కదా, ఆ పేపర్స్ అన్ని వరుసగా కిందకి వేస్తా ఉంటే కింద పడుతున్నాయా? పడుతుంది. అక్కడ జనాలు నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. అరే ఎప్పుడైతే ఇక్కడ తన మీద తీసుకున్నాడు, ఓపెన్ చేసి చూసా, దేవుడు లోకమును ప్రేమించున్నాడు. దేవుడు ప్రేమిస్తాడు. ఒక్కొక్కడు చదవడం ప్రారంభించారు. వినాలి, ఒక్కొక్కడు చదవడం ప్రారంభించారు. పిల్లలు చాలా మంది తీసుకెళ్తారు. ఒకసారి ఒక అంకుల్ మరి తన దానికి కూడా ఒకే ఒక కుమారుడు ఉండేవాడు. అంకుల్ పేరు స్టీఫెన్ అంకుల్. ఏ పేరు? అంకుల్ కి ఒక కుమారుడు ఉన్నాడు, కానీ ఆ పై ఏం పని చేయలేదు. చాలా తన కుమారుడు వల్ల చాలా బాధ కలిగి బాధతో వస్తా ఉన్నాడు. పిల్లలు వస్తా ఉంటే మరి ఆ బిల్డింగ్ నుంచి కింద నుంచి వెళ్ళిపోతా ఉంటే పై నుంచి ఏం పడింది? వాక్యం పడింది. ఆయన చూసుకున్నాడు, అందులో చదువుతున్నాడు. ఇలా రోజు చాలా మంది వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఆ వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో సంతోషం కలుగుతుంది. అరే ఎక్కడి నుంచి పడుతుంది అబ్బా ఇవి? చూస్తా ఉన్నారు. పైన కనిపిస్తారా? కనిపించట్లా, కానీ మాత్రం కింద పడతా ఉన్నాయి అన్నమాట. ఈ అంకుల్ వెళ్ళి ఒక రోజు మరి వాళ్ళ అబ్బాయితో చెప్పాడు, నాన్న నువ్వు ఎందుకో డిప్రెషన్ లో ఉంటున్నావు, రూమ్ లోనే ఉంటున్నావు కదా, ఇదిగో నేను మరి ఒకరు అక్కడ ఆ ప్లేస్ లో నేను మరి టౌన్ లో వెళ్తా ఉన్నప్పుడు పై నుంచి ఏదో పడింది, అందులో ఇది ఉంది నాన్న అని చూపిస్తే అబ్బాయి చెప్పాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. దేవుడు నన్ను ప్రేమిస్తాడా? అసలు నేను దేవుడు తెలుసా? పిల్లలు మీరందరూ ఏసై తెలుసా? తెలుసా? నేను ఎవరు ఏసై తెలుసా? తెలుసు. నా పేరు తెలుసా ఏసైకి? నీ పేరు తెలుసా ఏసైకి? నా పేరు తెలుసా ఏసైకి? ఏసైకి అందరి పేరు తెలుసు, అందరూ తెలుసు. మీ నాన్న తెలుసా ఏసైకి? తాత ముత్తాత అందరికీ తెలుసు. అందరినీ ఎరిగిన వాడు ఎవరు? ఏసయ్య. గొప్ప దేవుడు మన ఏసయ్య. పిల్లలు అలా చేసినప్పుడు ఆ అబ్బాయి అలా చదవడం ప్రారంభించాడు. మరి నెమ్మదిగా అది కూడా చేతి పెట్టుకున్నారా మీ అందరూ? వెరీ గుడ్ నాన్న కదా. నెమ్మదిగా చదవడం ప్రారంభించి వాళ్ళ నాన్నతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్న ఏదైతే ఆ చదివాడో అది మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి ఇస్తూ ఉన్నాడు. ఒక రోజు ఆ అంకుల్ ఏం చేశాడంటే
మరి నెమ్మదిగా ఆ ఫుడ్ స్టెప్స్ నుంచి వెళ్ళబోతా ఉన్నాడు. అసలు ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ కూర్చొని చూశాడు వరుసగా. మరి అప్పుడంతా చూస్తూ ఉన్నప్పుడు పై నుంచి స్లిప్స్ పడతా ఉన్నాయి నాన్న. స్లిప్స్ పడతా ఉన్నప్పుడు నెమ్మదిగా వెళ్ళిపోయాడు కదా, ఆ స్టెప్స్ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతా ఉంటే అప్పుడు కూడా టామ్ కి సౌండ్ వినపడతా ఉన్నాయి. ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, జాగ్రత్తగా గమనిస్తారు పిల్లలు, చాలా జాగ్రత్తగా గమనించున్నారు. అరే జేమ్స్ సౌండ్ కాదే ఇది, జేమ్స్ ఇప్పుడంతా రాని చెప్పాడు, మరి ఎవరు వస్తున్నారు ఆలోచిస్తా ఉన్నాడు. పిల్లలు రాను 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 క్రిపుల్ టామ్ యొక్క ఆరోగ్యం కూడా పాడైపోతా ఉంది. మరి చాలా అనారోగ్యంతో ఉన్నాడు క్రిపుల్ టామ్. మరి ఇక రాయలేని పరిస్థితికి వచ్చాడు. అప్పటికే చాలా మంది మరి దేవుడు నమ్ముకుంటా ఉన్నారు. ఆ పేపర్స్ లో వచ్చి చదువుతా ఉన్నారు. మరి అంకుల్ పైకి వచ్చాడు. బాబు బాబు అంకుల్ అంకుల్ రండి అంకుల్ రండి. అంకుల్ మీరు ఎవరు? అయ్యా నా పేరు. ఏ పేరు అంకుల్ పేరు? వెరీ గుడ్ స్టీఫెన్. అంకుల్ రండి అంకుల్. మీరు నా కోసమే వచ్చారా? అవును బాబు నేను నీకోసమే వచ్చాను. అంకుల్ నేను మీకు తెలుసా అంకుల్? బాబు మీకు తెలియదు కానీ నేను ఒక రోజు ఈ స్ట్రీట్ లో వెళ్తూ ఉన్నప్పుడు పైనుంచి ఒక పేపర్ పడింది. ఆ పేపర్లో వాక్యం చదివాను. నేను చదవడమే కాదు మా బాబు కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. మా బాబు కూడా ఒకప్పుడు ఎంతో డిప్రెషన్ లో ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. తను ఎవరు ప్రేమించలేదు అనుకునేవాడు. చాలా దిగులు పడుతూ ఉండేవాడు, బాధపడుతూ ఉండేవాడు. ఆ బాబు కూడా ఇప్పుడు వాక్యాలు చదువుతూ ఉన్నాడు. బాబు మరి నేను ఒక బైబిల్ కూడా తీసుకొచ్చి కనిపించాను. అయ్యా మరి ఎట్లా ఇది చేయగలుగుతున్నావు అన్నప్పుడు మరి టామ్ తన పరిస్థితి అంతా చెప్పాడు. మరి టామ్ కి పేరెంట్స్ ఉన్నారా? కదా. తనకి బైబిల్ ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు కదా. ఈ విషయాలన్నీ కూడా చెప్పినప్పుడు అంకుల్ అన్నాడు, అయ్యా మరి నేను ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నాను, మరి హెల్త్ బాగాలేదు, ఈ పని ఇప్పటి నుంచి మేము చూస్తాము. అంతేకాదు మరి నిన్ను చూడడానికి మరి ఎవరు తీసుకొస్తాను, మా చర్చ్ నుంచి పరిచయం చేయడానికి ఒక ఆంటీని నేను తీసుకొస్తాను అని చెప్పినప్పుడు టామ్ చాలా సంతోషపడతాడు. ఒక ఆంటీ తన దగ్గరికి వస్తుంది. వచ్చి వాళ్ళు ప్రతిరోజు స్లిప్స్ రాయడం పైనుంచి వేస్తా ఉంటారు. అలా పరిచయం జరుగుతూ ఉంటుంది. పిల్లలు మరి అనుకోకుండా టామ్ యొక్క ఆరోగ్యం రోజు రోజుకి ఏమైపోతా ఉంది, క్షీణించిపోతా ఉంది. మరి ఆ విధంగా ఉండగా మరి అంకుల్ మరి వారి ఊర్లో సువార్త చెప్పడం ప్రారంభించాడు కదా. మరి ప్రారంభించినప్పుడు ఏమైంది, చాలా మంది దేవుడు నమ్ముకున్నారు. అంతేకాదు అంకుల్ అక్కడ వాళ్ళందరినీ పిలిచి సువార్త చెప్పడం ప్రారంభించాడు. అక్కడ ఒక చర్చ్ కూడా కట్టాడు. మరి ఇదంతా ఎవరి వల్ల జరిగింది? జరిగింది. అనుకోకుండా ఒక రోజు పిల్లలు ఏమైపోయాడు, టామ్ ఏమైపోయాడు, పిల్లలు టామ్ ఏమైపోయాడు రా, చనిపోయాడు పిల్లలు. టామ్ ఎక్కడికి వెళ్ళిపోయినాడు? టామ్ వేసి నమ్ముకున్నాడా? నమ్ముకున్నాడు. అందుకే ఎక్కడికి వెళ్ళాడు? పిల్లలు మీరు కూడా మనం కూడా ఏసై నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఒకవేళ ఏసై నమ్ముకోకపోతే ఎక్కడికి వెళ్తాం? ఎంతమంది మీరు ఏసై నమ్ముకున్నారు? ఎంతమంది నిజం చెప్పండి. ఏసై నమ్ముకున్నారా? మీ పాపాలు ఒప్పుకున్నారా? ఏసయ్యా నన్ను క్షమించు ప్రభువా, నేను రోజు పాపాలు చేస్తూ ఉన్నాను, అబద్ధం ఆడుతూ ఉన్నాను, దొంగతనం చేస్తా ఉన్నాను చెప్పారా? పాపాలు ఒప్పుకున్నారా? ఒకసారి మోకరించండి. తాము అనుకునేవాడు తన బ్రతుకున్న దినాల్లో సువార్త లేని ప్రాంతంలో మరి వెళ్ళి చూడండి అట్లాంటిక్ దగ్గరికి వెళ్ళి తన సేవ చేయాలనుకున్నాడు. కానీ తను చేయలేకపోయాడు. కానీ స్టీఫెన్ అంకుల్ వాళ్ళ అబ్బాయిని అక్కడికి పంపించాడు. మన ఓషన్లో అంతా కూడా మరి సువార్త ప్రకటించబడింది. కాబట్టి పిల్లలు మరి తను చేయగలిగాడు. తనలో ఉన్న ఆశ, తనలో ఉన్న భారం నేను తెలుసుకున్న యేసయ్యని అనేక మందికి తెలియచేయాలి అనుకున్నాడు. ఆ రీతిగా తను తెలియచేశాడు. అబ్బాయి ఎంతో కోపడేది, ఎంతో తిట్టేది, అయినప్పటికీ జాన్ యేసయ్య కోసం అవన్నీ పండించాడు. నానా ఈరోజు దేవుడిని కళ్ళు ఇచ్చాడు, అన్ని అవయవాలు ఇచ్చాడు. యేసయ్య నమ్ముకున్నావా? ఒకవేళ యేసయ్య నమ్ముకుంటే యేసయ్య గురించి మీ ఫ్రెండ్స్కి చెప్తున్నావా? యేసయ్య గొప్ప దేవుడని, యేసయ్య ప్రేమించే దేవుడని, యేసయ్య మన కొరకు సిలువలో మరణించి తిరిగి లేచాడని ఎప్పుడైనా నీ ఫ్రెండ్కి చెప్పావా? మీ ఫ్రెండ్స్తో ఎప్పుడు మరి మాట్లాడుతూ ఉంటావు, అవి విషయాలు చెప్తూ ఉంటావు, తినేవి తింటూ ఉంటావు, అన్నీ చేస్తావు. కానీ యేసయ్య గురించి చెప్పావా? నాన్న ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు చెప్పలేకపోయినా పర్వాలేదు, ఈరోజు మనం
ఆలోచించాను. ఈరోజు మనం ఒక డెసిషన్ తీసుకున్నాం. ప్రభువా, ఈరోజు నేను నమ్ముకుంటున్నాను. ఇంతవరకు ఏసైనా నమ్ముకున్నట్లయితే ఏసై నమ్ముకున్నాను. ఏసయ్యా, ఇదిగో నేను నమ్ముకుంటున్నాను. ప్రభువా, నా పాపాలు క్షమించండి. ట్రిపుల్ డామ్ తన కాళ్ళు లేకపోయినా నీ సువార్తికులకు చెప్పాడు. అయ్యా, నేను కూడా చెప్పడానికి సహాయం చేయండి ప్రభువా. మా ఫ్రెండ్స్ సువార్త చెప్పడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన చేస్తావా? అందరు కళ్ళు మూసుకోవాలి. ఒక్క నిమిషం మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి.